హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యల ఇగురండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం కర్రీతోటి ఎక్కువ అన్నం తినేసేయచ్చు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. దానికోసమని గోంగూర అయితే నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ గోంగూరలోనే 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇదంతా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక డేక్ష అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఒక్క బిర్యానీ పువ్వు అయితే వేసుకోవాలి. ఈ రొయ్యలు స్మెల్ ఇష్టపడని వాళ్ళైతే ఈ బిర్యానీ పువ్వు అయితే వేసుకోండి. ఆ స్మెల్ అనేది అస్సలు రాదు. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. సరిపడా ఆయిల్, బిర్యానీ పువ్వు, ఈ రొయ్యలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి రొయ్యలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే డెక్షాలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ ఇష్టం ఉంటే కాజు అయితే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇదంతా బాగా మగ్గిపోయాయి టమాటాలు కూడా. ఇప్పుడు దీంట్లో మనము స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటాం మేము. 2 స్పూన్స్ కారం అయితే వేసాను. నెక్స్ట్ దీంట్లోని కొంచెంగా పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉంచితే చాలు. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంటుంది కదా, ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి గోంగూర వేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేలా ఉడికించుకుంటే అంతేనండి, గోంగూర రొయ్యలు ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అస్సలు మనం చెప్ప అవసరం లేదు, టేస్ట్ అద్దరిపోతుంది. రొయ్యలంటే ఇష్టం లేని వారికి ఒక్కసారి ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.